హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఈ రిలేషన్ ఎంత దూరం వెళ్తుందో నాకు తెలియదు. తను విడిపోవాలని నిర్ణయించుకున్నా వదలలేని పరిస్థితి. ఇష్టం లేకపోయినా లోకం కోసం భార్యాభర్తలుగా ఉండక తప్పదు. రేపటి రోజు నా లైఫ్ ఏంటో నాకు తెలియదు, కానీ అనిపించింది చేసేశాను అని వివేక్ చెప్పాడు. మధ్యలో ప్రేమించిన తనే అమ్మో లైఫ్లో రంజిత్ ఉన్నాడు అంటే తట్టుకోలేకపోతున్నాడు. అలాంటిది వివేక్ తనని ప్రేమించి కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు అంటే సుభాష్కి చాలా బాధేసి వివేక్ పక్కన వెళ్ళి నిలబడి, చూడు వివేక్, నా చెల్లెలు చాలా మంచిది. నేనేమి నా రక్తం కదా అని అలా చెప్పట్లేదు. నిజంగానే తను చాలా మంచిది. కేవలం ఈ విషయంలోనే పొరపాటు జరిగింది. అది కూడా తను ముందు ప్రేమించడం తప్పు కాదు. కానీ తన అక్కని దేవాంశ్ బావ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసాక రియాలిటీ ఏంటో తను అర్థం చేసుకుని ఉండాలి. ఆ తర్వాత పెళ్ళయ్యాక వాళ్ళ లైఫ్ వాళ్ళది. నాకంటూ దేవుడు మరో అందమైన లైఫ్ని డిజైన్ చేసి ఉంటాడు అని అనుకుని ఉంటే ఇదంతా జరగకపోయి ఉండొచ్చు. కానీ అనన్య చేసిన మిస్టేక్ అక్కడే జరిగింది. ఆ మిస్టేక్ కారణంగా ఇప్పుడు అటు మధు ఇటు నువ్వు ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. కానీ ఇప్పటికి కూడా నాకు నమ్మకం ఉంది, నా చెల్లెలు ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే తన దగ్గర అర్థం చేసుకునే గుణం ఉంది. కాకపోతే మనసుకు తగిలిన గాయం కదా, మాన్పుకోలేకపోతుంది. ఇప్పుడు తను తప్పు చేసిందని తనకి తెలుసు, కానీ దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో తెలియక మదన పడుతుంది. తనకి ఒక్కసారి ఆ దారి దొరికింది అంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. లైఫ్లో అలా ముందుకు వెళ్ళిపోతుంది. ఇక పెళ్లి చేసుకొని రేపటి రోజు ఏంటో నాకు అర్థం కావడం లేదు. కానీ చేసుకున్నాను అని అన్నావు కదా, కొద్ది రోజులు పోయాక ఆ మాటని నువ్వే వెనక్కి తీసుకొని అనన్య నాకు చెప్పలేనంత ప్రేమ పంచుతుంది అని చెప్తావు. ఆ తర్వాత నీ లైఫ్ డెఫినెట్గా మారిపోతుంది. కాకపోతే నువ్వు కాస్త ఇలా ఉండకుండా మార్చుకునే ప్రయత్నం చేయి. నీ భార్య కదా, నువ్వు కాకపోతే ఎవరు ప్రయత్నిస్తారు? ప్రేమించావు కదా, ఆ ప్రేమని లోపలే ఉంచుకుంటే ఎలా? బయటికి చూపించు, ఒక అడుగు ముందుకు వేయి. బిడ్డ తప్పు చేస్తే తల్లి 1కి 10 సార్లు చెప్పి ఆ తప్పుని సరిదిద్దుకుని మరోసారి ఆ తప్పు చేయకుండా చేస్తుంది. ఎందుకంటే ఆ అమ్మ దగ్గర కల్మషం లేని ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ ప్రేమతో క్షమించేస్తూ ఆ బిడ్డని మార్చేస్తుంది. అలానే నువ్వు కూడా నీ ప్రేమతో అనన్యాని మార్చు. తను ఎవరినో ప్రేమించింది అన్న ఇన్సెక్యూరిటీ అవసరం లేదు. ఎందుకంటే తను ఇప్పుడు నీ భార్య కాబట్టి నీ ప్రేమని చూపించి తనని మార్చి నువ్వు ప్రేమించిన దానికన్నా 100 రెట్లు ప్రేమని తన నుండి అందేలా చేసుకో. ఎందుకంటే నేను వేరే ఏమీ చెప్పలేను అని సుభాష్ అన్నాడు. ఎలా సుభాష్? తనని చూసిన ప్రతిసారి ఎవరో నా గుండెని రంపం పెట్టి కోస్తున్నంత నొప్పిగా అనిపిస్తుంది. అంతెందుకు, ఉదయం తనకి టిఫిన్ తినిపించాను కదా, అప్పుడు నేనెంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? అదే టైంలో బాధ కూడా పడ్డాను. ఎందుకు తను ఇలాంటివన్నీ చేసింది? తనకి చాలా మంచి మనసు ఉందని నాకు కూడా తెలుసు. కానీ ఈ వైపు ఎందుకు మళ్ళింది? తన సొంత అక్కని తన ప్రేమ కోసం కష్టపెట్టింది అంటే రేపటి రోజు నన్ను చంపేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిజంగా అలాంటిది జరిగితే నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధమే. ఎందుకంటే తనని ప్రేమించినందుకు ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు. మాకు చాలా డబ్బుంది సుభాష్. జల్సాలు కావాలంటే విపరీతంగా చేసి ఉండొచ్చు. కానీ మొదటి నుండి మా అమ్మ మమ్మల్ని అలా పెంచలేదు. చాలా డిసిప్లైన్డ్గా ఉండాలని చెప్పింది. ఎంత మంచిగా ఉంటే అంత మంచి భార్య వస్తుందని కథలు చెప్పేది. అది నా మైండ్లో అలా ఉండిపోయాయి. అదే నిజమనిపించింది. నేను అలాగే ఉండాలి, అలాగే పెరగాలి అనుకుంటూ పెరిగాను. మొదటిసారి నేను ఇష్టపడింది అనన్యాని మాత్రమే. కానీ ఆ తలరాత ఇలా రాసింది. మనం అనుకున్నది ఒక్కసారిగా తలకిందులైపోతే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా. అబ్బాయిలకి ఎమోషన్స్ తక్కువ అనుకుంటారు. ఎవరు చెప్పారు? ఒక్కొక్కసారి నాకు కన్నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి. అంత పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. నాకు భార్యగా వద్దు అనిపిస్తుంది. అలానే ఏ విధంగా అయినా సరే నాతో ఉంటే చాలు అని కూడా అనిపిస్తుంది. ప్రేమ ద్వేషం రెండు ఒక దగ్గర ఉండలేవు సుభాష్. కానీ ఆ రెండింటిని కలిపి అనుభవిస్తున్నాను అని వివేక్ చాలా బాధగా చెప్పాడు. సుభాష్ వివేక్ భుజం మీద చేయి వేసి ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి 5 నిమిషాల పాటు మౌనంగా ఉండి ఒకే ఒక్కసారి ట్రై చేయి. తనని కొంచెం మార్చు. నీ వైపు కాస్త ధ్యాస మళ్లించు. ఆ తర్వాత ఆటోమేటిక్గా తనే నీ వైపు వచ్చేస్తుంది. దీని గురించి కాస్త ఆలోచించి డెసిషన్ తీసుకో. ఈ ఒక్క విషయంలో తనని నీ బిడ్డ అనుకుని తనని మార్చు. ఆ తర్వాత తను నీకు సర్వస్వమై కూర్చుంటుంది అని చెప్పాడు. ఇంట్లో బోర్గా అదే గదిలో కూర్చొని ఉండటం కష్టంగా అనిపించి కాస్త మేడ మీదకు వెళితే పీస్ఫుల్గా ఉంటుంది అనిపించి అనన్య మెట్లు వరకు వచ్చి వివేక్ నోట్లో నుండి మొదట అనన్య అనే పేరు వినగానే ఆగి జరిగింది మొత్తం విని ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఒక్కో మెట్టు దిగి మరింత ఆలోచనలతో తిరిగి రూమ్లోకి వెళ్ళిపోయింది. కొద్ది రోజులు కష్టమే సుభాష్. తర్వాత ప్రయత్నించాలి అనిపిస్తే తప్పకుండా ప్రయత్నిస్తాను.
థ్యాంక్ యూ, నాలో ఉన్న ఈ బర్డెన్ షేర్ చేసుకోవడానికి దొరికావు అని వివేక్ చెప్పాడు. సుభాష్ చిన్న స్మైల్ చేసి, నీకెప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో తోడు కావాలనిపించినా నేనుంటాను, మర్చిపోవద్దు అని చిన్న స్మైల్ చేసి వెళ్దామా అని అన్నాడు. కాసేపు ఇక్కడే ఉంటాను, ఒంటరిగా ఉండాలని ఉంది అని వివేక్ అనడంతో సుభాష్ వెళ్ళిపోయాడు. దేవాంశ్ కమిషనర్కి కాల్ చేసి తన ప్రాబ్లమ్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి, నాకు మధు కాల్ రికార్డ్స్ కావాలి, వీలవుతుందా అని అడిగాడు. సార్, దాని గురించి మీకు తెలియంది కాదు కదా, ఆ ప్రాసెస్ ఏంటో తెలిసి కూడా మీరు అడిగితే నేనేమీ చెప్పలేను. ఎందుకంటే నోరు తెరిచి ఫోన్ చేసి అడిగారు. అలాంటిది కుదరదు అని చెప్పాలంటే కొంచెం కష్టంగానే ఉంది. ఏదైనా ఫోన్ కాల్ రికార్డ్ ఉండాలి అంటే ఆ పర్సన్ మీద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి, లేదా మీరు ఏదైనా కంప్లైంట్ అయినా ఇవ్వాలి, లేదంటే కుదరదు కదా అని కమిషనర్ చెప్పాడు. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నాకు ఈ ప్రాసెస్ అంతా తెలుసు. కానీ కుదురుతుందేమోనని, ఏదైనా ఛాన్స్ ఉంటుందని కాల్ చేశాను. అది కొంచెం అవసరం అని దేవాంశ్ అన్నాడు. కాల్ రికార్డ్స్ అంటే కొంచెం కష్టం, కానీ కాల్ డేటా అయితే ఇవ్వగలను. అది కూడా 2 days పడుతుంది అని కమిషనర్ అన్నాడు. అప్పటికే దేవాంశ్ మధు ఫోన్ చెక్ చేయడంతో కాల్ డేటా ఏమీ లేకపోవడంతో ఏమైనా డిలీట్ చేసిందేమోనన్న చిన్న అనుమానంతో, ఓకే ఫైన్, అదైనా పర్వాలేదు, ప్లీజ్ ఆ చిన్న ఫేవర్ చేయండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాను అని దేవాంశ్ అన్నాడు. ఇట్స్ ఓకే, ఇది వరకు నాకు మీరు హెల్ప్ చేశారు, ఆ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. అది చేశారు కదా అని ఇది చేయట్లేదు, కానీ మీరు కాల్ చేసి అడిగారు కాబట్టి చేస్తున్నాను. 2 daysలో ఖచ్చితంగా కాల్ డేటా మొత్తం మీకు ఫార్వర్డ్ చేస్తాను. నెంబర్ నాకు మెసేజ్ చేయండి అని కమిషనర్ చెప్పాడు. ఓకే థ్యాంక్ యూ అని చెప్పి దేవాంశ్ ఫోన్ పక్కన పెట్టాడు. పెళ్లి కార్డులు పంచడానికి వెళ్ళిన వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు అరగంట గ్యాప్తో రావడం మొదలుపెట్టారు. ఊరు మీద పడిన మేఘన, పవన్ ఆల్మోస్ట్ మొత్తం తిరిగి నడిచి వస్తూ ఉండగా ఊరంతా తిరిగి ఇంటికి వెళ్తున్న ఐస్ బండి ఎదురు రావడంతో, ఓయ్ ఆగు అని 2 చేతులు అడ్డుపెట్టి ఐస్ బండిని ఆపింది. కావాలా అని పవన్ అడిగాడు. నేనెప్పుడూ తినలేదు, ఇలాంటి దగ్గర కావాలి, ఒక్కసారి టేస్ట్ చేయాలని ఉంది అని మేఘన అనింది. పవన్ వెంటనే మనీ తీసి ఇవ్వడంతో మేఘన తీసుకొని తింటూ ముందుకు నడుస్తూ, నువ్వు కూడా కొనుక్కోవచ్చుగా అని అడిగింది. నువ్వు తింటే నా కడుపు నిండిపోయినట్టే అని పవన్ అనడంతో మేఘన నవ్వి, అబ్బో అయితే రాత్రికి నేను డిన్నర్ చేస్తాను, నువ్వు చెయ్యకు అని వెటకారంగా నవ్వుతూ చెప్పి, చాలా బాగుంది, ఇంత టేస్టీగా ఉంటుందని నేను అనుకోలేదు, ఎప్పుడు కొనాలనుకున్నా అన్హైజెనిక్ అని దూరం పెట్టాను అని మేఘన చెప్పింది. మనం తినేవన్నీ అన్హైజెనిక్కే, ఏది ఆర్గానిక్ లేదు, కాబట్టి ఏ గడ్డైనా తినడమే, బతికినన్ని రోజులు బ్రతకడం, పోతే పోవడం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సెలవేసుకొని ఉంటారా ఏంటి, కాకపోతే ముందు వెనక అని పవన్ అన్నాడు. అది కూడా నిజమేలే, కానీ హ్యాపీగా ఉంటే ఆయుష్ పెరుగుతుందంటారు, బికాజ్ పాజిటివ్ హార్మోన్స్ వల్ల. నేనైతే ఇది వరకులా ఉండుంటే ఏ 30 ఏళ్లకో పైకి టపా కట్టేదాన్ని. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫ్రీగా ఉన్నాను కాబట్టి పక్కా 70 ఏళ్ళు గ్యారెంటీ అని మేఘన చెప్పింది. ఇంతకు ముందు అంటే అని పవన్ మేఘన వైపు చూశాడు. మేఘన ఐస్ మొత్తం తిని పుల్లతో సహా నాకి పక్కన పడేస్తూ చిన్న స్మైల్తో పవన్ వైపు చూసింది. చెప్పకూడదా అని పవన్ అన్నాడు. పర్వాలేదు, నీకు చెప్పచ్చులే అని మేఘన చిన్న నవ్వుతో అనింది. పవన్ చిన్న స్మైల్ చేయడంతో మేఘన తన లైఫ్ మధు పెళ్లికి ముందు ఎలా ఉండేది అన్నది క్లియర్గా పవన్కి చిన్నగా నడుస్తూ చెప్పడంతో పవన్ తన వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆ తర్వాత ఇదిగో ఇలా ఉంటున్నాను అని మేఘన పక్కకు తిరిగి పవన్ని చూసి ఆ ఎక్స్ప్రెషన్ చూసి చిన్న నవ్వుతో, హలో మాస్టారు ఎక్కడున్నారు అని చెంప మీద చిన్నగా కొట్టడంతో పవన్ ఉలిక్కిపడి, నిజంగా అది నువ్వేనా? భాషా సినిమాలో రజనీకాంత్ గారిని గతంలో ఒకలాగా ముందొకలాగా చూపిస్తారు కదా, అలా ఉంది, నిన్నలా ఊహించుకోలేకపోతున్నాను అని పవన్ అన్నాడు. ఊహించుకోకు, ఎందుకంటే నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి. సరే చెప్పు, ఆ గతంలో అమ్మాయి బాగుందా, నేను బాగున్నానా అని మేఘన అడిగింది. సీరియస్గా చెప్తున్నా, నువ్వు నాకు గతంలో అస్సలు నచ్చలేదు, కానీ అదే అమ్మాయి ఈరోజు నా ముందు ఇలా నిలబడి ఉంటే ఆశ్చర్యంగా ఉంది, కానీ ఇలాగే బాగా నచ్చావు అని పవన్ అన్నాడు. కదా, నేను కూడా ముందు కన్నా ఇప్పుడే హ్యాపీగా ఉన్నాను. అప్పుడు ఆచితూచి అడిగేసి నా స్టేటస్కి సరిపోతున్నారా లేదా ఆలోచించి అప్పుడు మాట్లాడేదాన్ని, కానీ ఇప్పుడు అలా కాదు, అందరితో మాట్లాడుతున్నాను, హ్యాపీగా ఉన్నాను. మనుషులు డబ్బుల్ని బట్టి కాదు, ప్రవర్తన బట్టి మంచిగా ఉంటారని నాకు అర్థమైంది.
ఇప్పుడు మేఘన పర్ఫెక్ట్ అమ్మాయి, నన్ను బీట్ చేసేవాళ్ళు ఎవరూ లేరని నేనే చెప్పేసుకుంటా అని మేఘన చెప్పింది. పవన్ చిన్న స్మైల్తో, తెలుసా అమ్మాయిలు రిజర్వ్డ్గా ఉండే కన్నా ఇలా గలగలా మాట్లాడుతూ ఉంటేనే చాలా బాగుంటుంది. కానీ కొందరికి ఇంత అల్లరిగా ఉండడం సాధ్యం కాదు. నేను మా ఆఫీస్లో చూస్తూ ఉంటాను. కొందరు అస్సలు కనీసం హాయ్ కూడా చెప్పరు. వస్తారు, పని చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అలా అలవాటు ఉండొచ్చు, బట్ అలా ఉంటే బాగుండదు. అందరితో మాట్లాడుతూ కలిసిపోతేనే బాగుంటుంది. నలుగురు వ్యక్తిత్వాలు ఒక దగ్గర కలిస్తే మనం ఎలా ఉండొచ్చునో ఎలా ఉండకూడదునో అన్నది ఈజీగా తెలిసిపోతుంది అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ, ఇది వరకు నేను అలా ఎవరితో కలిసేదానిని కాదు, కాబట్టి నాకు తెలియదు. ఎప్పుడైతే మధు హైదరాబాద్ వచ్చిందో ఆ తర్వాత ఒక్కొక్క రోజు నన్ను నేను మార్చుకుంటూ వచ్చేసాను. మధు పెళ్ళయ్యేటప్పటికి పూర్తిగా మారిపోయాను. ఎలా ఉండాలి అన్నది నాకు మధుని చూశాక అర్థమైంది. ఎలా ఉండకూడదు అని అనుకున్నప్పుడు నాకు నేనే ఎగ్జాంపుల్గా కనిపించాను. అందుకే ఈ మార్పు. కానీ దీనివల్ల అందరూ హ్యాపీగా ఉన్నారు. ఒకప్పుడు దేవ్ బావకి నేను నచ్చలేదు, కానీ ఇప్పుడు మేఘన యు ఆర్ పర్ఫెక్ట్ అని చెప్పాడు. నీకు మంచి అబ్బాయి దొరుకుతాడు అని చెప్పాడు. ఇంతకంటే ప్రౌడ్ మూమెంట్ ఇంకేముంటుంది అని మేఘన చెప్పింది. ఇంకో విషయం, అమృతకి పెళ్ళైపోతుంది, మరి నువ్వు అని పవన్ అడిగాడు. అడిగావా? ఇప్పుడు నా కలల రాకుమారుణ్ణి ఎక్కడి నుండి పట్టుకురావాలి? అక్కడో ఇక్కడో నాకు నచ్చినట్టు రెడీ అవుతూ ఉంటాడు. మెల్లగా నా కోసం నా ముందుకొచ్చి నిలబడి ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకుంటా అని మేఘన చెప్పింది. ఎప్పుడూ అబ్బాయిలే ప్రపోజ్ చేయాలా? నువ్వే మిమ్మల్ని వెతుక్కుంటూ వెళ్ళొచ్చుగా అని పవన్ అడిగాడు. గుడ్ పాయింట్, నాకు నచ్చింది. వెతుకుదాం. ఇక్కడి నుండి వెళ్ళాక హైదరాబాద్లో వెతుకుదాం అని మేఘన అనింది. హైదరాబాద్ అబ్బాయే కావాలా? ఏ మా పల్లెటూరు అబ్బాయి పనికిరారా అని పవన్ అడిగాడు. మేఘన పవన్ పక్కకి జరిగి, నిజం చెప్పనా, హైదరాబాద్ అబ్బాయిలు చూడ్డానికి సాఫ్ట్గా మాత్రమే ఉంటారు. ఈ పల్లెటూరులో అబ్బాయిల్ని చూసిన తర్వాత నాకైతే పిచ్చగా నచ్చేశారు. కాకపోతే హైదరాబాద్ అబ్బాయిని చేసుకుంటే అత్తారిల్లు పుట్టిల్లు అక్కడే ఉంటాయి కాబట్టి హ్యాపీ. అదే ఊర్లో అబ్బాయిని చేసుకుంటే చాలా లాంగ్ కదా, మా అమ్మ వాళ్ళని చూడ్డానికి వెళ్ళాలంటే చాలా కష్టమైపోతుంది. అందుకే మనసులోనే ఆశని చంపేసుకున్నాను అని గుండె మీద చెయ్యి పెట్టుకొని, లేదంటే ఖచ్చితంగా ఈ ఊర్లో ఎవరో ఒకరిని పటాయించేసేదాన్ని అని మేఘన గలగల నవ్వుతూ చెప్పింది. పవన్ నవ్వుతున్న మేఘనాని ఒక నిమిషం చూసి, భలే ఉన్నావు అని అన్నాడు. ఏంటి అని మేఘన అడగడంతో, అదే నువ్వు నవ్వితే భలే ఉన్నావు అని చెప్పాడు. నమ్మచ్చులే అని మేఘన మరోసారి నవ్వుతూ ఇళ్ళొచ్చేయడంతో ఇద్దరూ లోపలికి వెళ్ళారు. మేఘన నేరుగా వెళ్ళి కాస్త వాటర్ తాగి పవన్కి కూడా తెచ్చి ఇచ్చింది. పవన్ వాటర్ తీసుకొని తాగుతూ ఉండగా, థ్యాంక్ యూ, నీ వర్క్ని కూడా పక్కన పెట్టి నా కోసం వచ్చావు, నిన్ను బాగా గుర్తుపెట్టుకుంటాను అని చిన్న స్మైల్ చేసి మేఘన వెళ్తూ ఉంటే పవన్ అలాగే చూస్తూ చిన్న స్మైల్ చేశాడు. దేవ్ దేవ్ అని రూమ్లోకి అరుస్తూ వచ్చిన మధు, ఇదిగో అరుస్తుంటే పలకవేంటి అని మధు అడిగింది. అసలు నువ్వు గ్యాప్ ఎక్కడిచ్చావు? అరిచావు, ప్రశ్న వేశావు. ఏంటి చెప్పు అని దేవాంశ్ అన్నాడు. మరేమో హైదరాబాద్లో ఉన్న ఒక ఫ్రెండ్ ఉంది, నీకు తెలియదులే, కొత్త ఫ్రెండ్. తాను పెళ్ళికి రావాలనుకుంటుంది, కానీ బస్లో ఎందుకు, కార్ పంపిస్తానని మాట ఇచ్చేశాను. నువ్వు 4 రోజు సాయంత్రం కార్ నేను చెప్పిన అడ్రస్కి పంపించాలి. ఆ కార్లో అమ్మాయి పెళ్లి టైంకి ఇక్కడ దిగాలి. ఏం చేస్తావో నాకు తెలియదు, పంపించాల్సిందే అని మధు చెప్పింది. అలాగే, ఎలాగో ఇంటి దగ్గర కార్లున్నాయి, డ్రైవర్ ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు కాబట్టి పంపిస్తాను. ఆ రోజు ఒకసారి గుర్తు చేయి అని దేవాంశ్ చెప్పాడు. సరే అని మధు చెప్పి వెళుతూ వెనక్కి తిరిగి, ఇంకో 10 రోజుల తర్వాత ఏముందో నీకు తెలుసా అని అడిగింది. 10 రోజుల తర్వాత ఏముంది? ఇక్కడ అన్నీ ముగించుకొని అక్కడికి వెళ్ళాక ఆఫీస్కి వెళ్ళడమే ఉంది అని దేవాంశ్ అన్నాడు. అబ్బా అది కాదు, బాగా ఆలోచించు అని మధు అనడంతో దేవాంశ్ ఆలోచించి, ఏం లేదు మధు అని అన్నాడు. మధు తలదించి గుర్రుగా చూస్తూ పోవయ్యప్పో అని వెళ్ళిపోయింది. దేవాంశ్ చిన్న స్మైల్తో వెళ్తున్న మధుని చూసి నవ్వుకున్నాడు. సార్ ఏమనుకోకపోతే ఒక ప్రశ్న అని రమ్య అనింది. చెప్పు అని రంజిత్ మంచి మూడ్లో ఉండి మాట్లాడుతున్నాడు. అంటే అదే సార్, ఈ రిలేషన్కి ఎండింగ్ పాయింట్ పెళ్ళే కదా, ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని రమ్య అడిగింది.
నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ఇలా హ్యాపీగా ఉన్న టైంలో ఇలాంటి టాపిక్స్ తీసుకురావద్దని. సరే నీకు క్లారిటీ కావాలి కదా, ఇప్పటికీ 100 సార్లు చెప్పాను, మళ్ళీ 101సారి చెప్తున్నాను. నాకు పెళ్ళంటే ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకోను. కానీ నువ్వు నాకు లైఫ్ లాంగ్ కావాల్సిందే, నువ్వు పెళ్లి చేసుకోనా నేను ఒప్పుకోను అని రంజిత్ చెప్పాడు. మనం లివింగ్ రిలేషన్షిప్లో లేము, లవర్సా అంటే కాదు అంటున్నారు. పెళ్లి చేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ అవుదామంటే వద్దనుకుంటున్నారు. అంటే ఇది ఇల్లీగల్ అఫైర్నా అని రమ్య అడిగింది. నువ్వలా తప్పుగా ఊహించుకుంటే నేనేమీ చేయలేను. మన మధ్య ప్రేమ లేదని ఎవరన్నారు? లేదా నేను నీకు ప్రేమని పంచట్లేదా అని రంజిత్ అడిగాడు. అందుకే కదా సార్ పెళ్లి చేసుకుందామని అడుగుతున్నాను. మీ పక్కన వారే స్థానంలో ఉండి ఆ ప్రేమని మరింత పొందాలనుంది. ఇలా ఉంటే మీరు పంచిన ప్రేమకి గుర్తులని పదే చెరిపేయాలంటే కష్టం కదా. అదే భార్య స్థానంలో ఉంటే మీరు పంచిన ప్రేమకి గుర్తుగా పాపనో బాబునో పుడితే చాలా బాగుంటుంది. పైగా మొదటి నుండి ఫ్యామిలీ లేని దాన్ని నాకు ఒక ఫ్యామిలీ కావాలని ఆశ ఉంటుంది కదా అని రమ్య చెప్పింది. చూడు రమ్య, ఇలాంటివన్నీ నాకు నచ్చవని నీకు తెలుసు. మళ్ళీ ఇదే మాట్లాడితే నాకు విసుగొస్తుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోను. మా అమ్మ నాన్న ఏ అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. కానీ లైఫ్ లాంగ్ నువ్వు నాకు కావాల్సిందే. నేను పెళ్లి చేసుకోను, నువ్వు చేసుకోవడానికి వీల్లేదు. చెప్తున్నాను కదా, నిన్ను ఎప్పటికీ వదలను. లైఫ్ లాంగ్ చాలా బాగా చూసుకుంటానని. ఇంకేం కావాలి? డబ్బులు కావాలా, లేదా ఇల్లు కావాలా, లేదా ఇంకా ఏదైనా కావాలా? నీకోసం ఏమైనా చేస్తాను అంటే అంత ఇష్టం ఉంది. కానీ ప్లీజ్ పెళ్ళి పిల్లలు అని మాత్రం టాపిక్ తీసుకురావద్దు అని రంజిత్ చెప్పాడు. రమ్య సైలెంట్గా ఉండడంతో ఇప్పుడు నువ్వు ఆర్ట్ సినిమాలో హీరోయిన్లా ఏడుస్తున్నావా అని రంజిత్ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. మరేమో మధ్యాహ్నం కమెంట్స్ చాలానే ఉన్నాయి. నిజంగా మీరు ఈ సిరీస్కి అదే నేను నా డాన్ పాపాకి ఎన్ని కమెంట్స్, అసలు ఎంత గెస్సింగ్ చేస్తున్నారో, ఎన్ని ఇమాజినేషన్స్ చేసుకుంటున్నారో, అవన్నీ నిజమా కాదా అనేది చెప్పాను కదా. ఒక్కొక్క పార్ట్ వెళ్ళే కొద్దీ మీకే రియలైజేషన్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అరే మనం ఆ రోజు గెస్ చేసింది రాంగ్ అయింది, ఆ రోజు గెస్ చేసింది కరెక్ట్ అయింది, ఇట్లా మీకు అర్థమవుతూ ఉంటుంది. బట్ మీరు గెస్ చేయడం అయితే మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే స్టోరీని విని ఏం జరగబోతుందని ఒక క్షణమైన ఆలోచించి దాని గురించి నాతో షేర్ చేస్తున్నారు. సచ్ ఎ స్వీట్ గెస్చర్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జస్ట్ థ్యాంక్ యూ అనో బాగుందనో అట్లా చెప్పకుండా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కదా. సో అంటే కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ అయినా కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవినింగ్ టీ టైంకి ఇచ్చారు కదా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. అసలు నేనే మీకు సారీ చెప్పాలి. యాక్చువల్లీ అది లంచ్ టైంకి ఇవ్వాలనుకున్నాను. అది డౌన్లోడ్ పెట్టిన తర్వాత నిద్రపోయాను. సో అది నేను లేచాక మీకు అప్లోడ్ చేశాను. అయ్యయ్యో మధ్యాహ్నం ఇవ్వాల్సింది ఈ టైంకి ఇస్తున్నాను అని. ఎక్కడ అప్డేటే ఈవినింగ్ అప్డేట్ అనుకొని నాతోనే నువ్వు ఉండిపో రాలేదు అని ఎక్కడ వేసుకుంటారో అనుకున్నాను. బట్ ఎవరు ఒక్కరు కూడా అడగలేదు. సో హ్యాపీ నమ్మినందుకు. అండ్ ఇవాళ ఈ అప్డేట్తో క్లోజ్ అయింది. ఎలా అనిపించింది అప్డేట్? వివేక్ అనన్యని మారుస్తాడా లేదా? రంజిత్ రమ్య విషయంలో తీసుకున్న డెసిషన్కి రమ్య ఏం ఫీల్ అవుతుంది? అలానే మధు చెప్పిన 10 days తర్వాత విషయం ఏంటి? ఇవన్నీ మనం చూద్దాం. అండ్ వీటన్నిటిలో క్యూట్గా అనిపించింది పవన్ మేఘన కాన్వర్సేషన్. చాలా బాగా అనిపించింది కదా. నాకు కూడా ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తుంటే చాలా మంచిగా అనిపించింది. చాలా క్యారెక్టర్స్ని కవర్ చేశామనిపించింది. సో నెక్స్ట్ అప్డేట్లో వివేక్ అనన్య మధ్య ఏం జరుగుతుంది, రంజిత్ రమ్యతో ఏం మాట్లాడతాడు, అండ్ దేవ్ కమిషనర్ని అడిగిన డీటెయిల్స్ అన్నీ 2 daysలో వచ్చేస్తాయా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయక తప్పదు. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.